హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఈస్ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. మరి ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ఏజెన్సీ? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎన్ని రోజులు స్కూల్ మానేస్తావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మెనీ డేస్ డూ యూ స్కిప్ స్కూల్? హౌ మెనీ డేస్ డూ యూ స్కిప్ స్కూల్ అంటే ఎన్ని రోజులు స్కూల్ మానేస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ టెల్ మీ యూ విల్ స్కిప్ స్కూల్ అగైన్, ఐ విల్ సెండ్ యూ అవుట్. నువ్వు గనక నాతో మళ్ళీ స్కూల్ మానేస్తాను అని చెప్తే నేను నిన్ను బయటికి తోహేస్తాను లేదా బయటికి పంపించేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, స్కిప్పింగ్ స్కూల్ హ్యాస్ బికేమ్ ఏ హ్యాబిట్ ఫర్ యూ. స్కిప్పింగ్ స్కూల్ హ్యాస్ బికేమ్ ఏ హ్యాబిట్ ఫర్ యూ అంటే స్కూల్ మానేయడం నీకు బాగా అలవాటు అయిపోయింది లేదా అలవాటుగా మారిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ అంటే నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ బికమింగ్ సో స్టూపిడ్ డే బై డే? వై ఆర్ యూ బికమింగ్ సో స్టూపిడ్ డే బై డే అంటే రోజు రోజుకి మూర్ఖుడిలాగా నువ్వు ఎందుకు మారిపోతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ స్కోల్స్ మీ బికాస్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ యూ డూ. ఎవ్రీవన్ స్కోల్స్ మీ బికాస్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ యూ డూ అంటే నువ్వు చేసిన చెత్త పని వల్ల అందరూ నన్ను తిట్టుకుంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, చదవాలనుకుంటున్నావా లేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ వాంట్ టు స్టడీ ఆర్ నాట్? డూ యూ వాంట్ టు స్టడీ ఆర్ నాట్ అంటే చదవాలనుకుంటున్నావా లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టడీ టెల్ మీ, ఐ వోంట్ సెండ్ యూ స్కూల్. ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టడీ టెల్ మీ, ఐ డోంట్ సెండ్ యూ స్కూల్. నువ్వు కనుక చదువుకోవాలనుకోకపోతే నాకు చెప్పేసే, నేను నిన్ను స్కూల్కి పంపను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ బికాస్ యూ ఆర్ టూ యూజ్డ్ టు ద ఫోన్. నువ్వు ఇటువంటి పనులు చేయడానికి కారణం నువ్వు ఫోన్కి చాలా అలవాటు పడిపోయావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు ప్రతిదీ చెప్పలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నీకు ప్రతిదీ చెప్పలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్స్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వేమి చిన్నపిల్లడివేమి కాదు, ఇటువంటి పనులు నీకు నువ్వే చేసుకోవాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీ వన్ టు డూ సో మెనీ టాస్క్స్ అలోన్ అంటే ఒంటరిగా ఇన్ని టాస్కులు చేయడం ఎవరికైనా కష్టమే అని అర్థం. నెక్స్ట్ వన్, తినకుండా ఆడుకుంటున్నావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యూ ప్లేయింగ్ వితౌట్ ఈటింగ్? ఆర్ యూ ప్లేయింగ్ వితౌట్ ఈటింగ్ అంటే తినకుండా ఆడుకుంటున్నావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ బీన్ హాఫ్ ఎన్ అవర్ సిన్స్ ఐ గేవ్ యూ ఫుడ్, వై ఆర్ యూ స్టిల్ నాట్ ఈటింగ్ అంటే నేను నీకు భోజనం పెట్టి అరగంట కావస్తుంది, నువ్వు ఇంకా ఎందుకు తినడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ ఈట్ లైక్ దిస్ యూ విల్ ఫీల్ లెథార్జిక్. నువ్వు తిండి సరిగ్గా తినడం లేదు, నువ్వు ఇలా తినకుండా ఉండిపోతే నీకు నీరసం వస్తుంది. లెథార్జిక్ అంటే నీరసం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చూడడం మానేస్తావా లేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, విల్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆర్ నాట్? విల్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆర్ నాట్ అంటే ఫోన్ చూడడం మానేస్తావా లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ విల్ సెల్ ద ఫోన్.
ఇఫ్ యూ డోంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ విల్ సెల్ ద ఫోన్. అంటే నువ్వు ఫోన్ చూడడం మానేయకపోతే, ఆపేయకపోతే నేను ఫోన్ని అమ్మేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ అఫ్రైడ్ దట్ యూ విల్ లాస్ యువర్ ఐ సైట్ ఫర్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆల్ ద డే. అంటే రోజంతా నువ్వు ఫోన్ చూసి నీ కంటి చూపును నువ్వు ఎక్కడ కోల్పోతావో అని నాకు చాలా భయమేస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.